పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ బిడ్డలారా, జ్ఞానవాణి వీక్షకులారా, క్రీస్తు నామములో మీకందరికీ శుభోదయం. ఈనాడు తల్లి తిరుసభ పునీత యూదేసు యోహాను గారిని స్మరించుకుంటూ ఉన్నది. వీరు పాప విమోచకుడు మరియు 1601 సంవత్సరము నుండి 1680 సంవత్సరం మధ్యకాలంలో జీవించినటువంటి పునీతులు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 8వ వచనము. పునీత యూదేసు యోహాను గారు సువార్త విలువల బోధనలో ఆదర్శ జీవి. వీరు ఫ్రాన్సు దేశమందు నార్మేండి అను పట్టణములో జన్మించారు. 14వ సంవత్సర ప్రాయమందు విరక్తత్వము మాట పట్టు ఇచ్చిన తరువాత తన ఉన్నత విద్యాభ్యాసమును కాయేను పట్టణమందు జేసు సభ వారిచే నడపబడుతున్న విద్యాలయంలో అభ్యసించెను. తరువాత కార్డినల్ బెరూలేచే స్థాపించబడిన ఫ్రెంచి మతబోధకుల సంఘములో ప్రవేశించారు. తన 24వ ఏట గురుపట్టం పొంది ఫ్రాన్స్ నందు పునీత విన్సెంట్ ఫెర్రర్ తరువాత అసాధారణ మత ప్రచారకుడిగా పేరు పొందారు. తరువాత 20 సంవత్సరాలు కొంతమంది సహాయక బృందముతో కలిసి 110 సంస్థలందు ఎనలేని కృషి సలిపారు. ఒక్కొక్క సంస్థ నందు 6 వారాలకు పైగా నివాసం చేస్తూ గొప్ప జన సమూహముచే ఆదరింపబడ్డారు. అనేక మంది క్రైస్తవ మతంచే ఆకర్షింపబడి వారి మతాలు మార్చుకున్నారు, క్రైస్తవులయ్యారు. ప్రసంగాలలో పాపమునకు సంబంధించినంత వరకు ప్రజలతో పరుషంగా మాట్లాడి పాప సంకీర్తనలో మాత్రం తండ్రి వాత్సల్యాన్ని రుచి చూపేవారు పునీత యూదేసు యోహాను గారు. 2 సార్లు ప్రజలకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు సహాయక దళాలను తీసుకువచ్చి మరణానికి చేరువలో ఉన్నవారికి మంచి మరణం పొందుటకు ఆయత్తం చేయించేవాడు. యూదేసు యోహాను 1643వ సంవత్సరంలో కార్డినల్ రిచేలియా సమ్మతితో మత ప్రచారకుల సంఘాన్ని విడిచిపెట్టి సొంతముగా పవిత్రీకరించేందుకు మఠవాస గురువుల కొరకు యేసు మరియ సభను స్థాపించారు. ప్రజలకు నచ్చే పనులు, వారు హర్షించే పనులు ఎన్నో చేశారు. వీరు స్థాపించిన సభయే తరువాత మంచి కాపరి సభగా పిలువబడింది. పునీత యోహాను కొంతకాలం పాటు ప్రసంగాలు చెప్పటానికి గాని పాప సంకీర్తన వినటానికి గాని నిషేధింపబడ్డారు. ఈ సమయాన్ని తాను ఆధ్యాత్మిక విషయాలు వ్రాయుటకు, వాటి ద్వారా యేసు తిరుహృదయం నిష్కలంక మాత ఎడల ఎనలేని తన భక్తిని ప్రదర్శిస్తూ గడిపారు. ఈ యేసు తిరుహృదయం నిష్కలంక మాత పండుగలు మొదటిసారిగా 1672వ సంవత్సరములోను 1648వ సంవత్సరములోను జరపబడ్డాయి. ఈ పండుగల స్థాపకునిచ్చే ఆయా రోజుల కొరకు ప్రత్యేక రీతిలో పూజానుక్రమము, ప్రార్థనా శైలి తయారు చేయబడినది. హృదయం గల గొప్ప శ్లాఘనీయ తల్లి అను తన సంస్థే ఇప్పుడు 3వ క్రమంలో ఉన్న ఒక సభగా వెలుగొందుతుంది. పునీత యూదేసు యోహాను గారు 1680వ సంవత్సరము
ఆగస్టు 19న మరణించారు. 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారిచే పునీత పట్టం పొందారు. ఎప్పుడైనా మనం ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు లేదా ఇతరులతో కలిసి కార్య వ్యవహారంలో ఉన్నప్పుడు ఏ విధముగా అయితే ఆ పనిని నెరవేర్చతలచావో అదే రీతిలో ఆ పని సఫలీకృతమగుటకు దేవునికి ఎక్కువ మహిమ చేకూర్చే విధముగా ఉండుటకు కావలి అయిన సన్మనస్కుల్ని వరాల కొరకు వారి ప్రార్థనను వేడుకోమని పునీత యూదేస్ యోహాను గారు తన అనుచరులకు బోధించేవారు. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు ప్రత్యేకముగా పునీత యూదేస్ యోహాను గారు ఏ విధముగా అయితే సువార్త విలువలను కలిగి సువార్త బోధనలో మరి ఎన్నో ఆత్మలను రక్షించి ఉన్నారు. వారి యొక్క మాటల ద్వారా, సేవ ద్వారా ఏ విధంగా అయితే ప్రభువును ప్రకటించి ఉన్నారో అదే విధముగా ఈనాడు మనము ప్రత్యేకముగా పునీత యూదేస్ యోహాను గారి ప్రార్థన వేడుదల ద్వారా అటువంటి సువార్త విలువలు కలిగి జీవించేటటువంటి బిడ్డలముగా, ఇతరులకు ప్రభువును అందించేటటువంటి బిడ్డలనుగా మనకును కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రత్యేకముగా ఈ పునీతుని వేడుదల ద్వారా ప్రార్థించుకుందాము. ఆమేన్.